హలో. హలో హలో ఎవరు? సురేష్ అమ్మ నేను సురేష్ అండి. మీరు ఎవరు? మేము సుమన్ టీవీ నిప్పులాంటి నిజం నుంచి కాల్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అండి? సుమన్ టీవీ నుంచి. చెప్పండి. మీకు దివ్య తెలుసా? ట్రాన్స్జెండర్ దివ్య. నాకు వాళ్ళు ఎవరో తెలియదు మేడం. రాంగ్ నెంబర్. రాంగ్ నెంబరా? చూసారా కట్ చేస్తున్నాడు. అదే దివ్య ఇందులోనే నీ తెలిసిపోయింది. పేరు చెప్తేనే తెలియదని కట్ చేస్తున్నాడమ్మా. సరే ఇంకొకసారి try ఓ పని చేద్దాం మేడం, ఈమెనే అతన్ని ఇద్దరిని కాన్ఫరెన్స్ లో పెట్టి మాట్లాడదాం. దివ్య అప్పుడు ఇంకొకసారి ఈమెనే ట్రై మాట్లాడుతుందా? చేస్తా. మన మధ్యలో కాల్ కలుపుతా, ఒకసారి నువ్వు మాట్లాడు. ఓకే మేడం, మాట్లాడతాను. ఆ. హలో సురేష్. అది మీకు చెప్పాను కదా, నాకు అది ఎవరో తెలియదు అని చెప్పి. సరే ఓకే కాల్ చేస్తారు ఎందుకు? ఒక నిమిషం ఉండమ్మా, ఒక నిమిషం ఉండు. నీకు తెలియదు కదా, కానీ ఆ అమ్మాయి అయితే 5 లక్షలు చాలా సమస్యలు చెప్తూ ఉంది. ఒకసారి కాల్ కలుపుతాను. ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, లైఫ్ కోచ్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. నీకు తెలియదు అంటున్నావు కదా, ఒక్కసారి అమ్మాయి మాట్లాడాక తెలుసో లేదు. నేను తెలుసు. ఫోన్ చేస్తారు మేడం. నేను చాలా బిజీగా ఉన్నానండి. అయ్యో అమ్మ ఒక్క నిమిషం. ఇప్పుడు ఖాళీ లేదు. సురేష్ ఒక్క నిమిషం, 2 నిమిషాలు మాకు టైం ఈ అమ్మ. ఓకే 2 నిమిషాలు. ఆ అమ్మాయి బాధను ఒక్కసారి వినండి మీరు. ఓకే నేను కాల్ కలుపుతాను. అమ్మాయి అమ్మాయి తెలియదంటే అమ్మాయి బాధలు వినండి అంటారండి. సరే ఓకే అమ్మ, ఒక్కసారి విను. ఆ అమ్మాయి మాట్లాడింది విని, అప్పుడు కూడా నీకు ఆ అమ్మాయి తెలీదు అంటే మీరు కాల్ కట్ చేసేయండి. ఓకేనా? ఒక్కసారి కనీసం కాల్ చేసినందుకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి ఒక్కసారి. హలో దివ్య. మేడం చెప్పండి మేడం. సురేష్ లైన్ లో ఉన్నారు, ఒక్కసారి చూడమ్మా. తెలీదు అంటున్నారు నిన్ను, ఒక్కసారి నువ్వు మాట్లాడమ్మా. హలో ఎవరు మీరు? హలో ఎవరమ్మా మీరు? దివ్య అని బాగున్నావా? ఏ రా అంటున్నావేంటి? ఎవరు నువ్వు? అసలు స్వరూపం అది. నాకు మీరు ఎవరో తెలియదు, దయచేసి నన్ను ఇది చేయకండి, అర్థమవుతుందా? నాకు మీరు ఎవరో తెలియదు. డబ్బులు తీసుకుని వెళ్ళారు కదా మా నాన్నకి బాగలేదని చెప్పి. ఇది సురేష్ నేను దివ్య అని. నాకు ఏ దివ్య తెలియదు. అమ్మా ఇక్కడ అడ్వకేట్ కూడా ఉన్నారు సురేష్, మీరు కరెక్ట్ గా చెప్పండి. మీరు తెలీదు అనగానే ఇక్కడ అయిపోదు. ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడి మీరు ఉన్నది ఉన్నట్టే చెప్పండి. తెలీదు అని చెప్పి వెళ్ళిపోతే ఎలా? సురేష్ గారు, నేను అడ్వకేట్ కృష్ణకాంత్ నా పేరు. సో దివ్య గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇది ఒక నిపులాంటి నిజం అని చెప్పి ఇది ప్రోగ్రామ్, ఇది సుమన్ టీవీలో. సో లైవ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు. సో మీరు ఏం చేసినా రికార్డెడ్ అవుతుంది. అది మీద ఒక సాక్ష్యం కింద కూడా రేపటి రోజు మీరు ఒకవేళ అబద్ధం చెప్తే మాత్రం అది కూడా రికార్డ్ అవుతుంది. సో కొద్దిగా ఆలోచించుకొని సమాధానం చెప్పండి. నిజంగా జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఒకవేళ ఆమె అబద్ధం చెప్పినా మనకి తెలుస్తుంది క్లియర్ గా. మీరు ఒక నిజం చెప్తే మేము తెలుసుకుంటాం. అది ఒకవేళ ఆమె అబద్ధం చెప్తుందన్న విషయాన్ని మేము గ్రహిస్తాం. సో ఎవరికి ఇక్కడ న్యాయం జరగాలనేది మాకు కూడా ఒక ఐడియా, అవగాహన వస్తుంది. సో క్లియర్ గా ఉన్నది ఉన్నట్టుగా మీరు నిజం చెప్పండి. దాన్ని బట్టి ఇద్దరికి సమన్యాయం చేసే విధంగా మేము కూడా ట్రై చేస్తాం. సో చెప్పండి సురేష్ గారు ఒకసారి, అసలు నిజంగా మీకు తెలుసా తెలీదా దివ్య గారు? తెలుసు. ఓకే సో మరి ఇప్పుడు చెప్పండి, మరి అయితే అసలు ఏంటి? అసలు ఆవిడ ఏమంటున్నారంటే మీ ఇద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, దగ్గర 6 నెలలు పైగా. సార్ ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్ లో ఎవరు ఉంటారు సార్? మీరు కూడా అమ్మా మాట్లాడేవాడిని అంతే సార్. సురేష్ ఇప్పుడు ఒకటమ్మా, తెలియదా సురేష్ నీకు? చెప్పు. తను లవ్ చేసినప్పుడు తెలియదా? ఫస్ట్ ఫ్రెండ్లీగా ఉందామన్నా, తర్వాత నువ్వే లవ్ యూ చెప్పావు. నేను అప్పుడు నేను వద్దురా అని చెప్పానా లేదా సురేష్? దివ్య ఒక్క నిమిషం అమ్మా, దివ్య ఒక్క నిమిషం. సురేష్ ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫోన్ లో ఏమో తెలియదు అన్నావు, ఇప్పుడేమో మళ్ళీ తెలుసు అంటున్నావు, ఇప్పుడేమో ట్రాన్స్జెండర్ తో ఎవరు రిలేషన్షిప్ లో ఉంటారన్నావు. నేను ఏ విధంగా నమ్మాలి సురేష్? నాకు అర్థం కావట్లేదు. ట్రాన్స్జెండర్ దగ్గర నువ్వు 5 లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు ఆవిడ ట్రాన్స్జెండర్ అని తెలీదా నీకు సురేష్? నేను మామూలుగా మాట్లాడేవాడిని తప్ప రిలేషన్ నాకు అలాంటి ఏం లేవు మేడం. సురేష్ ఇప్పుడు నువ్వు నిజంగా రిలేషన్షిప్ లో ఉన్నావా లేదా అనేది ఆమె నీకు పంపించిన మెసేజ్లు, వాట్సాప్ చాట్స్, దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పొచ్చు. అది కాదు ఇప్పుడు సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు, ఒక మనిషిని ఫ్రెండ్షిప్ పేరు మీద, ప్రేమ పేరు మీద నువ్వు ఒక రిలేషన్షిప్ లోకి దించి, దాని తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, దాని తర్వాత అసలు నువ్వు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు అనేది ఇప్పుడు ఆమె మోపుతున్న ప్రధాన నిందలు అక్కడ. సో దానికి నువ్వు దాని తగ్గట్టుగా ఇది చెప్పాలి నువ్వు. అసలు సమాధానం ఫస్ట్ దాని గురించి చెప్పు నువ్వు. సార్ ఇది ఆవిడకి ఏం కొత్త కాదు సార్. ఇప్పుడు నన్ను ఏదో కొత్తగా రోడ్డుకి ఎక్కించడానికి నేను ఒక్కనే దొరికినా నీకు ఇవేమన్నా కొత్త? నీకు ఇలా చేయడం? సురేష్ ఎవరితో మాట్లాడుతుంటే చూసేవరా నువ్వు? చూడడం ఏంటి? నాకు తెలియదు. మీరు అందరూ అలాగే కదా అంటారు. మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా నేనేదో కొత్తగా సురేష్ నువ్వు అట్లా అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడడానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. చెప్పు ఇన్ని ప్రాబ్లమ్ చదువుకి వెళ్ళాలిరా, నువ్వు 5 lakhs రా. అప్పుడు నువ్వేమన్నావు? నేను అప్పుడు ట్రై చేసి 1 lakh కూడా తీసేస్తాను చెప్పావు కదా సురేష్. ఎందుకు ఏ డబ్బులు నాకు ఏ డబ్బులు ఇచ్చావు? ఎప్పుడు ఇచ్చావు? డాడీ బాధని చెప్పి తీసుకువెళ్ళావు కదరా 5 lakhs. సార్ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. అమ్మాయి కూడా హలో సురేష్ ఒక మాట విను. ఇప్పుడు నువ్వు ఆమె దగ్గర 5 లక్షలు తీసుకుంది, తను నీకు ఇస్తానని చెప్పింది, నీవు మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని అన్నది, తనంతా రికార్డ్ చేసి మాకు ఇక్కడ రికార్డ్ కూడా
మాకు చూపించారు. మరి అది వినిపించనా? నువ్వు మాట్లాడింది నేను నాకు డబ్బులు వినిపినా? ఇచ్చినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందా మేడం? మాటలు 100 మాట్లాడుకోవచ్చు మేడం, వాయిస్ రికార్డింగ్ 100 తీసుకోవచ్చు మేడం, కావాలని డబ్బులు ఇవ్వకుండా. సురేష్ అమీర్పేట దగ్గర కదా మనం తీసుకున్న డబ్బులు. సురేష్ 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 ప్రూఫ్ అంటే ఇవాళ రేపు నువ్వు కేవలము బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అలా ఉంటేనే ప్రూఫ్ కాదు. క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చినా కూడా దాని తర్వాత మెసేజ్లు, దాని తర్వాత నువ్వు ఎక్కడైతే షాపింగ్ మాల్లో నువ్వు ఆ క్యాష్ తీసుకున్నావో దాని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి. సాక్ష్యాలు సంపాదించడం పెద్ద కష్టం కాదు సురేష్. ఇవాళ రేపు టెక్నాలజీ ఇంత ఉంది ఇప్పుడు, సో ఈజీగా సాక్ష్యాలు సంపాదించవచ్చు. నువ్వు అది ఒక్కటే క్యాష్ ఇచ్చింది కాబట్టి దానికి సాక్ష్యం లేదనుకుని నువ్వు దాని పరంగా నేను చీటింగ్ చేయొచ్చు అనుకుని అపోహలు ఉంటే మాత్రం చాలా పప్పులో కాలేస్తావు సురేష్. నేను సీరియస్గా చెప్తున్నాను సురేష్. ఒకటి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని మీరు అట్లా మోసం చేసి ఇట్లా చేయడం అనేది చాలా తప్పది. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 ప్రకారం సెక్షన్ 18 క్లియర్గా చెప్తుంది ఏంటంటే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, మోసం చేసి ఎక్స్ప్లాయిట్ చేయడము, వాళ్ళని రిలేషన్షిప్లో దించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి రకరకాలుగా వాళ్ళని వాడుకొని వదిలేయడము, ఇలాంటివి ఏమైనా చేస్తే చట్టరీత్యా చాలా సివియర్ నేరం. అది చాలా సివియర్గా మీకు పనిష్మెంట్ ఉంటుంది దాని ప్రకారం. అది కాకుండా ఇప్పుడు మీ మీద చీటింగ్ 318 ఆఫ్ BNS 420 ఇది వరకు, సో అది పడుతుంది. ఇవన్నీ మీకు చూస్తే మినిమం 7 ఏళ్ళు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మనీ రికవరీ సూట్ అని సివిల్ కేసు సపరేట్గా పడుతుంది. సో ఇన్ని విధాలుగా కేసులు పడితే మీ మీద మరి ఆలోచించుకోండి క్లియర్గా. మీరు ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా చెప్పండి. అట్లీస్ట్ మేము ఇక్కడ ఇద్దరికి ఒక అమికబుల్ సొల్యూషన్, అంటే అట్లీస్ట్ ఒక ఎటువంటి సమస్య లేకుండా, లీగల్ హ్యాసిల్స్ లేకుండా ఒక సమన్యాయంగా న్యాయం చేయడానికి ట్రై చేస్తాం మేము ఇక్కడ. లేదు కుదరదు నేను ఇట్లానే మోసం చేస్తా అంటే మాత్రం డెఫినెట్ గా ఆ అమ్మాయికి లీగల్ పరంగా కూడా డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాము. ఆ పరంగా మేము న్యాయ పోరాటం చేయడానికి ఆ అమ్మాయి రెడీగా ఉంది. నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అమ్మాయికి కావాల్సి వస్తే, ఫ్రీగా వితౌట్ లీగల్ ఫీ నేను ఆ అమ్మాయి కోసం వాదిస్తాను. నేను నువ్వు ఆలోచించుకో. మరి ఇంకా ఇన్ని కేసులు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఒక అబద్ధం చెప్తే మాత్రం కోర్టులో నువ్వు ఇవన్నీ ఫైట్ చేయాల్సి వస్తుంది. నీకు తెలుసు కదా నువ్వు అబద్ధాలు చెప్తున్నావని, నీకు తెలుసు కదా, తెలుసా తెలీదా? నిజంగా 5 లక్షలు నువ్వు తీసుకున్నావని ఆమె మాకు ప్రూఫ్లతో సహా ఇక్కడికి వచ్చి మాకు చెప్పింది. నీకు మరి అవి వినిపించాలా? తీసుకున్నాను మేడం, తీసుకున్నాను. ఓకే సురేష్, ఫోన్లే ఒప్పుకున్నావు. మరి తీసుకున్నావు కాబట్టి మరి ఎప్పుడు రిటర్న్ ఇస్తావు, ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నావు? మరి నాకు కొంచెం టైం కావాలి సార్, 1 year 1 year అంటే కష్టం సురేష్. ఇప్పుడు ఇవాళ రేపు రోజులు ఎలా ఉన్నాయంటే 4-5 రోజుల తర్వాత ఏమైతే తెలియదు. 1 year తర్వాత రాజవాడు రెడ్డేవాడు అవన్నీ వర్కౌట్ అవ్వవు. సో ఉన్నది చెప్పు. సర్జరీ కోసం దాపెట్టిన డబ్బులు సార్ నేను అవి. అదే అమ్మాయి చెప్పింది కదా, నీకు డబ్బులు ఇచ్చే ముందే చెప్పింది అనుకుంటా కదా, సర్జరీ కోసం దాచుకున్నాను, నేను భిక్షాటన చేశాను, చేసుకొని డబ్బులు పెట్టుకున్నానని చెప్పింది కదా నీకు. ఒక నిజమైన సర్జరీ కోసం దాచుకున్న డబ్బుల్ని అబద్ధపు సర్జరీ కోసం నువ్వు ట్రాన్స్జెండర్ నుంచి డబ్బులు తీసుకొని ఈ రోజు తీసుకోలేదు, ఫోన్ తీయకుండా బ్లాక్ లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? నీ అబద్ధపు సర్జరీ కోసం నిజమైన సర్జరీ దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్టా? అమ్మాయి నిన్ను ఎంతగా నమ్మిందంటే నువ్వు ఇంత మోసం చేసినా కూడా నాకు ఆ అబ్బాయి కావాలి, నేను ఆ అబ్బాయితో ఉంటాను అని చెప్తుంది. అంటే మీ ఇద్దరిలో ఎవరు సిన్సియర్ గా ఎవరిని ప్రేమించారో, నువ్వు నిజంగా నీకు ఆత్మసాక్షి అనేది ఉంటే నీ గుడ్డల మీద చేసుకొని నువ్వు కరెక్ట్ గా చెప్పు. నువ్వు అమ్మాయిని ప్రేమించలేదా? నేను అమ్మాయిని ప్రేమించి నేను ఆమెను ప్రేమించానండి మేడం. ఎవరు ప్రేమిస్తారు మేడం అసలు? అంటే డబ్బులు తీసుకోవడానికి ట్రాన్స్జెండర్ పనికి వచ్చింది కానీ ప్రేమించడానికి పనికి రాలేదా? అలాంటప్పుడు మరి ఎందుకు చెప్పావు? మేడం సురేష్ నన్ను లవ్ చేసి నేను అప్పటికి వద్దని చెప్పాను. లవ్ నాకు సెట్ కాదురా అని చెప్పాను మేడం. లేదు నేను సురేష్ ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ ఒక విధంగా అబద్ధాలని చెప్పి మాకు ఇక్కడ తెలుస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం తెలియదు అన్నావు, తర్వాత తెలుసు అన్నావు, తర్వాత ఫస్ట్ మళ్ళీ డబ్బులు తీసుకోలేను ఇప్పుడు తీసుకుంటున్నాను. సో ఈ విధంగా నువ్వు నిజంగానే లవ్ చేసి కూడా ఉండొచ్చు అని ఆ విధంగా ఆమెను మోసం చేసావని కూడా మేము అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె మెసేజ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయని చెప్తుంది క్లియర్ గా. సో ఏ విధంగా చూసినా మీరు మోసం చేసినట్టు తెలుస్తుంది అక్కడ. అనవసరంగా దీన్ని రాదంతం చేయకుండా ఒక విధంగా ఒక సెటిల్మెంట్కి వచ్చి ఆమెకు కావాల్సిన డబ్బులు, ఆమె న్యాయంగా ఆమెకు రావాల్సిన డబ్బులే కదా ఆమె అడుగుతుంది, ఆమెకు న్యాయంగా ఆమె డబ్బులు ఆమెకి ఇచ్చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు అన్నెసరీగా దీన్ని డ్రాగ్ చేయడం వల్ల నేను చెప్తున్నాను కదా న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది. అండ్ డెఫినెట్గా ఆమెకు నేను ఫ్రీగానే హెల్ప్ చేస్తా. ఇది ఎంతవరకు తీసుకెళ్లాలో న్యాయపరంగా నేను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాను. నేను మీరు ఆలోచించుకొని సమాధానం చెప్పండి. ఇందులో ఇంకొక ముఖ్య విషయం అడ్వకేట్ గారు, ఆ అబ్బాయి ఫస్ట్ ఈ అమ్మాయి ప్రేమించాలి అంటే అమ్మాయి చెప్పింది వద్దు, ఇవన్నీ నాకు ఇష్టం లేదు, వద్దు అంటే లేదు నేను ప్రేమించుకుందాము, మనం జీవితాంతం కలుసుకుందామని చెప్పింది ఆ అబ్బాయి. ప్రపోజ్ చేసింది. డెఫినెట్ గా ఇప్పుడున్న చట్టాల ప్రకారం BNS ప్రకారం పెళ్లి చేసుకుంటాను మోసం చేసినా అది ఇంకో పెద్ద శిక్ష. అంతే కదా. అది మరి అది కూడా ఆలోచించి వేరే సెక్షన్ పడతాయి. ఇంకా నువ్వు అవన్నీ ఆలోచించుకో సురేష్. 1 లక్ష రూపాయలు ఇస్తాను మేడం. 5 లక్షలకి లక్షిస్తావా? 1 లక్ష రూపాయలు ఏంటి బ్యారేజ్ చేస్తున్నావా ఇక్కడ? సురేష్ ఇదేమి మార్కెట్ కాదు,
బేరసారాలు చేసుకోవడానికి. అసలు ఇంకా నన్ను అడిగితే ఈ నువ్వు 6 డబ్బులు ఇవ్వాలి నెలలు ఇంకా. నువ్వు డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఇంకా నువ్వు వడ్డీ కూడా ఇవ్వాలి నన్ను అడిగితే. అంతే కదా. అంతే సో ఇంకా ఖచ్చితంగా. మేము అడగట్లేదు, అసలు ఇచ్చేసే ఆ అమ్మాయికి న్యాయంగా రావాల్సిన డబ్బులు ఆమెకి ఇచ్చేసే అసలని అని చెప్పి మేము అడుగుతున్నాం. ఒక అమికబుల్ సొల్యూషన్ కి తీసుకొద్దాము, ఒక సమన్యాయంగా ఒక సెటిల్మెంట్ తీసుకొద్దాం మేము ప్రయత్నిస్తున్నాం ఇక్కడ మేము ముగ్గురం. సో దయచేసి ఆలోచించుకుని సమాధానం చెప్పు. 5 లక్షలు అంటే కష్టం కదా సార్. 5 లక్షలు అంటే కష్టం కదా అంటే మరి తీసుకున్నప్పుడు తెలీదా? నువ్వు 5 అబద్ధాలు చెప్పి లక్షలు అబద్ధాలు చెప్పి తీసుకున్నావు. మా నాన్న ఒంట్లో బాగాలేదని. అమ్మాయి ఎంత కష్టపడి సంపాదించుకొని ఉంది, ఆ డబ్బులు నీకు తెలీదా? ఏమ్మా దివ్య, నేను 1 లక్ష రూపాయలు ఇస్తానండి. లక్ష అంటే కుదరదు అసలు సురేష్, చాలా అసలు పొంతన లేదు. 5 లక్షలకి లక్షకి అసలు సంబంధం లేదు, అసలు పొంతన ఆయన కూడా లేదు. సంబంధం ఉందా నువ్వు కాదు మాట్లాడేది దివ్య, నువ్వేమో ఇలాంటి ఆయన ఇలాంటి ఆయన కావాలంటున్నావు అమ్మా. ఇలాంటి అతనితో ఇంకా నువ్వు జీవితాంతం పంచుకుందాం అనుకుంటున్నావు అమ్మా? అతను వస్తే పర్లేదు అంటున్నావు ఇంకా? మా అబ్బాయి చెప్పేస్తాడు నేను సిన్సియర్ గా ఉంటాను అని చెప్పేస్తాడు. అందుకని ఇప్పుడు నీకు నాకు తెలుస్తుందా ఇప్పుడు తెలుస్తుంది సురేష్ కదమ్మా అంటే ఎంత ఏంటి? సిన్సియర్ గా ఉన్నాడు. వద్దు సార్, నాకు అబ్బాయి వద్దు సార్, నా అమౌంట్ నాకు ఇచ్చేయమని చెప్పండి సార్. మీకు చేతులు దండం అది. పెట్టుకుంటాను, నా అమౌంట్ నాకు సురేష్, ఇచ్చేయండి సార్, ప్లీజ్ సార్. సురేష్ ఇంకా విన్నావు కదా, ఇంకా అన్ని అయిపోయినాయి. ఇంకా నువ్వు ఆ 5 లక్షలు తొందరగా ఎప్పుడు తెచ్చిస్తావు చెప్పు. సుమన్ టీవీ ఆఫీస్ కే నువ్వు తీసుకొని వస్తే మేము ఇక్కడే అగ్రిమెంట్ రాసి సెటిల్మెంట్ చేసి అగ్రిమెంట్ రాసుకొని నువ్వు డబ్బులు ఇచ్చేసినట్టు క్లియర్ గా నీకు కూడా కాపీ ఇచ్చేస్తాం. ఇది అమికబుల్ గా సొల్యూషన్ అయిపోతుంది. క్లియర్ లేదు నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతాను ఇంకా అంటే అర్థం చేసుకో అయినా ఇంకా. నాకు పర్వాలేదు అంటే మరి అడ్వకేట్ గారు చెప్పినట్టుగా ఆ లా ప్రకారం నువ్వు వెళ్తే మరి నీకు ఎలాంటి శిక్షలు పడతాయో నీకు లాయర్ ఫీజులకే లక్షలు వదులుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో నువ్వు ఒకసారి, అన్ని కేసులు ఉంటాయి ఇప్పుడు. మరి నువ్వు ఆలోచించు, నిజంగానే ఆ కేసులు పెట్టాల్సి వస్తుంది. నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇప్పుడు ఆన్ రికార్డ్ ఇవన్నీ చేశా అని చెప్పి ఇవన్నీ సపరేట్ సెక్షన్స్ పడతాయి. ఇంతే ఆలోచించుకో. కాకుండా నీ ఫ్యామిలీ చూసుకో. మీ అమ్మ మీ నాన్నకు నువ్వు ఇక్కడికి వచ్చి చేసినది ఏంటి ఘనకార్యము అంటే ఇది అని వాళ్ళు తెలిస్తే వాళ్ళ పరువు మర్యాదలు ఏమవుతాయో ఇప్పుడు గుండెలు ఆగిపోతాయి నీ అమ్మా. ఫ్రెండ్స్ ఇది సర్కిల్ చూసాక లో గుండెలు ఏమవుతుందో ఆగిపోతాయి మీ ఒకసారి పేరెంట్స్ కి. ఆలోచించుకో. నువ్వు దేనికోసం డబ్బులు 10 రోజుల్లో తీసుకున్నావు? అరేంజ్ చేసి ఇస్తాను సార్. ఏమ్మా? ఏంటది? ఒక 10 days లో అరేంజ్ చేసి ఇస్తాను సార్. 5 lakhs. ఎంత అరేంజ్ చేస్తావు? 5 lakhs ఇచ్చేస్తాను సార్. సో సురేష్ 10 days కాదు 7 days లో అరేంజ్ చేయి. వారం 10 days కూడా కాదు సురేష్, 7 days ఎక్కువ. 10 days కి 7 days కి పెద్ద తేడా లేదు. 7 days లో అరేంజ్ చేయి. దొరకాలి కదా సార్ బయట డబ్బులు, నేను అది కావాలి. చూడు సురేష్, ఎందుకంటే 3 రోజుల్లో పెద్ద డిఫరెన్స్ ఏమొస్తుంది 7 కి 10 కి. వారం రోజుల్లో అరేంజ్ చేయి. ఆ అమ్మాయికి ఎందుకంటే సర్జరీ కావాలంట, ఆ అమ్మాయికి కూడా అవసరం ఉంది. నువ్వు ఇంకా అబద్ధం చెప్పి తీసుకున్నావు. ఆ అమ్మాయికి అయితే జెన్యున్ గా నిజంగా ఆమెకు సర్జరీ కావాలంట. కొద్ది నువ్వు తెచ్చిచ్చేస్తే ఇదే సుమన్ టీవీ ఆఫీస్ కి నువ్వు తెచ్చిస్తే మేము దగ్గరుండి నేనే అగ్రిమెంట్స్ అయి ప్రిపేర్ చేస్తాను, జాగ్రత్తగా సైన్లు చేసుకుంటారు ఇద్దరు, సెటిల్మెంట్ అయిపోతుంది. ఆమె డబ్బులు ఆమెకు న్యాయంగా ఇచ్చేసి అప్పుడు ఎలాంటి కేసులు ఉండవు ఏముండవు. లేదంటే తప్పకుండా లీగల్ గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీద. ఆలోచించుకోమని. నీకు అడ్వకేట్ గారు 7 days 7 రోజులు టైం ఇచ్చారు. ఈ లోపు కంపల్సరీగా నువ్వు డబ్బులు తీసుకొని రావాలి ఇక్కడికి. లేదు సార్, 1 week లో నేను ఇచ్చేస్తాను సార్. సరే అయితే 1 week అంటే ఇప్పుడు ఎటువంటి కేసులో ఏం వచ్చారు మా నువ్వు ఇదే మాట అమ్మాయికి చెప్పమ్మా. ఇదే మాట అమ్మాయికి చెప్పు. దివ్య వింటున్నావు కదమ్మా? హలో దివ్య. మేడం మేడం దివ్య వింటున్నావు కదమ్మా? ఏడుస్తుంది. మేడం 1 week లో ఇచ్చేస్తాను. 1 week లో ఇచ్చేస్తాను దివ్య నేను నీకు డబ్బులు. మొత్తం ఇచ్చే సురేష్, ప్లీజ్ సురేష్. మొత్తం ఇచ్చేస్తాను. సురేష్ ఇదంతా రికార్డ్, ఇది అర్థమైంది, రికార్డింగ్ అవుతుంది చూసుకో. మరి ఇది కూడా సాక్ష్యమే, నువ్వు ఒప్పుకున్నావు అందరి సమక్షంలో. సో ఖచ్చితంగా 7 days ఇచ్చేయమ్మా. 1 week లో ఇచ్చేస్తాను. దాని ప్రకారంగా ఇది ఒక అమికబుల్ సొల్యూషన్ అయిపోతుంది, ఇద్దరికి ఇబ్బంది ఉండదు అప్పుడు. ఓకేనా? ఓకే సార్, ఓకే అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా దివ్య పర్లేదమ్మా. నాది ఒక చిన్న సజెషన్. ఇంక ఇప్పుడు అతను ఏంటో నీకు తెలిసిపోయాడు కాబట్టి ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత అతను ఎవరో నీకు తెలియదు అన్నట్టుగానే నీ బతుకు నువ్వు బతుకమ్మా. మళ్ళీ అతను మంచివాడు కదా, ఏదో ఒప్పుకున్నాడు, డబ్బులు ఇచ్చాడు, పాపం అయ్యో పాపం అని డ్రాప్ చేయడాలు, మెసేజ్లు ఇవ్వడాలు ఇవన్నీ ఏమి చెయ్యకు. ఒకవేళ డబ్బులు ఇచ్చి అతను నిన్ను ఇంకా ఏదన్నా వేరే విధంగా నిన్ను విసిగిస్తే తప్పకుండా నువ్వు మళ్ళా మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యి. మీకు ఓకే మేడం, అవుతాం మేడం. ఇంకా నుంచి ఆలోచించి ఉండమ్మా, జాగ్రత్త. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకు, కొద్దిగా జాగ్రత్తగా ఉండు, ఆలోచించి ఆలోచనతో ఉండమ్మా. ఓకే సరే. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ Thank సార్, you, థ్యాంక్ యూ, Okay, థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇదండి, అంటే వీళ్ళ మనసు, వీళ్ళ బలహీనత వాళ్ళు చూసుకొని డబ్బులు డిమాండ్ చేస్తూ నిజంగా డబ్బులు తీసుకుంటూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మేబీ మీరు అన్నట్టు కేసులు అంటే ఎలాంటి చట్టాలు వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయని వీళ్ళకి తెలియట్లేదు. అదే అండి, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అయినా వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉంటాయి అందరితో పాటు. ఆర్టికల్ 14-21 వాళ్ళకు కూడా వర్తిస్తుంది, రైట్ టు ఈక్వాలిటీ ఇవన్నీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ కోసం ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా ట్రాన్స్జెండర్స్ యాక్ట్ 2019 అని చెప్పి ఉంది. సో దానివల్ల ఇంకా ఎక్స్ట్రా ప్రొటెక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇది చాలా మంది తెలియదు. ఇష్టం వచ్చినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్జెండర్స్ పాపం వాళ్ళని ఫస్ట్ నుంచి ఒక సోషల్ స్టిగ్మాతో మనం చూస్తుంటాం. వాళ్ళని విధంగా చాలా ఇదిగా బాధ పెడుతుంటారు సమాజం, మనకు తెలుసు. ఇది ఒక సోషల్ స్టిగ్మాతో వాళ్ళని దూరంగా పెడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కొద్ది చాలా ఎమోషనల్ గా, చాలా డిస్ట్రెస్డ్ గా ఇలాంటి వాటిలో సోషల్ స్టిగ్మాతో బతుకుతూ ఉంటారు.
పెరుగుతారు కూడా అలాంటి వాతావరణం అంటే ఎవరైనా ప్రేమగా మాట్లాడితే మన వాళ్ళు కదా. సో అనుకుని తొందరగా నమ్మి మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. సో అందుకనే వాళ్ళు ఇలాంటి మోసాలు ఎక్కువ గురవుతారు వాళ్ళు. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, అవేర్నెస్ రావాలి వాళ్ళలో కూడా. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని చెప్పి వాళ్ళకి కూడా తెలియాలి ఈ విషయం. సూపర్ అండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ట్రాన్స్జెండర్లు, ప్లీజ్ మీరు కొంచెం అడ్వకేట్ గారు చెప్పినట్లు చట్టాలు ఉన్నాయి, కొంచెం మీరు మిమ్మల్ని స్ట్రాంగ్ గా ఉంచుకోనికి చూసుకోండి. చాలా మంది ప్రాబ్లం ట్రాన్స్జెండర్ల సమస్య, మాకు లవ్ ఫెయిల్యూర్ అయింది, మా దగ్గర డబ్బులు తీసుకుపోయారు, మమ్మల్ని మోసం చేశారు, వాడుకున్నారు, ఇదే బాధపడుతున్నారు. ప్లీజ్ కొంచెం అలర్ట్ గా ఉండి ఒక అవేర్నెస్ కావాలని చెప్పి ఈరోజు అడ్వకేట్ గారు మీకు చట్టాలు కూడా చెప్పారు, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ.